హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. అంకెం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం. ఇప్పుడు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే గ్రేటర్ విశాఖపట్నం ఉందో అట్లాగే రాబోయే కాలంలో వచ్చేసి గ్రేటర్ విజయవాడ, అట్లాగే గ్రేటర్ గుంటూరు, గ్రేటర్ తిరుపతి, గ్రేటర్ కర్నూలు అట్లాగా కూడా తయారయ్యేటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీనిపైన పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు కూడా చేస్తుందండి. అయితే దీనిపైన ఒక అప్డేట్ అయితే వచ్చేసిందండి. అది గ్రేటర్ గుంటూరు ఏర్పాటు చేసేటటువంటి క్రమంలో ఏ ప్రాంతాలను విలీనం చేయటం అనే అంశం మీద చర్చ అయితే జోరుగా కొనసాగుతుందండి. ఇప్పటికే దీనిపైన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం కూడా జరిగిందండి. దీంతో పాటుగా ఈ గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో జాగ్రఫీని ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధాని అమరావతి జాగ్రఫీని డిసైడ్ చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు. కనుక ఖచ్చితంగా నగర నిర్మాణం అంటే నగర విస్తరణకు సంబంధించి ప్రణాళికలను కూడా అనౌన్స్మెంట్ చేసేటటువంటి అవకాశాలు కూడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో కనిపిస్తున్నాయి. గ్రేటర్ గుంటూరు పరిధిలోకి వచ్చే ఏ ప్రాంతాల్లో రాబోతున్నాయి, ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంశంగా తీసుకుంటుందనే విషయాల మీద మనం చర్చిద్దాం. ముందుగా ఈ మన ఛానల్ చూస్తున్న వారు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మేము చేయడానికి మాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అట్లాగే మరీ ముఖ్యంగా ఏంటంటే విజయవాడకు సంబంధించి అయితే గ్రేటర్ విజయవాడ పైన ఫోకస్ పెట్టిందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే. ఇటీవల మున్సిపల్ శాఖ మినిస్టర్ గారు మంత్రి నారాయణ గారు టుడా అంటే తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విస్తరించేటటువంటి అంశాలపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. అట్లాగే ఈ నేపథ్యంలో గుంటూరు సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చినట్టుగా సమాచారం అయితే వస్తుంది. గుంటూరు పరిధిలో ఏ విధంగా ఉందో ఒకసారి మొత్తం పరిశీలిస్తే మనకు దీని మీద వర్కౌట్ కూడా చేసామండి మన ఛానల్ వాళ్ళు. అలాగే దీన్ని డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఒకసారి మనం పరిశీలిద్దాం. గ్రేటర్ ప్లాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఏ అంశాలను దృష్టిలో పెట్టుకుంది ఒకసారి పూర్తిగా పరిశీలిస్తే గ్రేటర్ గుంటూరు సంబంధించి అంశం అయితే గుంటూరు మున్సిపాలిటీ పరంగా పరిశీలిస్తే కనుక గుంటూరు దాదాపుగా 150 సంవత్సరాల క్రితమే గుంటూరు మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇప్పుడు గుంటూరు మున్సిపాలిటీ పరిధి మరింతగా మారబోతుందండి. కార్పొరేషన్ పరిధిలో ఈ పరిధి ప్రకారం చూస్తే కనుక 8 మండలాల్లో పరిధిలో ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ కాకుండా 8 మండలాల పరిధిలో 39 గ్రామాలు ఉన్నటువంటి ఆ 39 గ్రామాలను కూడా మన యొక్క గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కింద విలీనం చేయడం జరుగుతుందండి. అవి ఏ గ్రామాలు వస్తాయి కూడా మొత్తం పరిశీలిద్దాము. దీంట్లో ముఖ్యంగా ముందుగా వచ్చేసి గుంటూరు రూరల్ మండలం పూర్తిగా కనుమరుగైతే అయిపోతుందండి. గుంటూరు పరిధిలోకి రాబోతుంది కాబట్టి అది మొత్తం కూడా రూరల్ కమిటీ మొత్తం కూడా కనుమరుగైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కేంద్రం 2,000 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ పథకం కింద ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. విజయవాడ గుంటూరు రెండు కలిపి 2,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ కూడా అంటే గుంటూరు విజయవాడ నేషనల్ హైవే చుట్టుపక్కల గ్రామాలు కూడా డెవలప్ చేయడానికి బాగా సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఈ రెండు నగరాలని గ్రేటర్ నగరాలుగా తీర్చిదిద్దేటటువంటి అంటే గుంటూరు విజయవాడ ఈ రెండు మెయిన్గా నగరాలను వచ్చేసి గ్రేటర్ నగరాలుగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చును. అయితే ఏ గ్రామాలు గ్రేటర్ పరిధిలో రాబోతున్నాయంటే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఉంది కాబట్టి కార్పొరేషన్ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా ఈ పరిధిలోకి అయితే రాబోతున్నాయండి. మొట్టమొదటిగా వచ్చేసి మేడికుండూరు మండలం కనుక మనం తీసుకున్నట్టయితే అంటే గుంటూరు టు మన సత్తెనపల్లి వెళ్ళే రోడ్లో మేడికుండూరు మండలం కనుక మనం తీసుకున్నట్లయితే దీంట్లో వచ్చేసి ప్రధానంగా పేరేచల్ల ఒకటి, తర్వాత డోనెపర్రు ఒకటి, ఈ రెండు మండలాలు కూడా ఈ రెండు గ్రామాలు కూడా గ్రేటర్ గుంటూరు పరిధిలోకి అయితే వచ్చేస్తున్నాయండి. అట్లాగే ఫిరంగపురం మండలానికి వచ్చి అమీనాబాదు అనే గ్రామం కూడా మున్సిపల్ కార్పొరేషన్ కింద తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే చేబ్రోలు మండలం వచ్చేసి నారా కోడూరు, గోడవర్రు, గుండవరం ఈ 3 గ్రామాలు కూడా కలిపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లాగే పత్తిపాడు వచ్చేసి చిన్నకొండూరు, యనమందల, ఈదులపాలెం ఈ 3 గ్రామాలు పత్తిపాడు ఏరియాలో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే తాడికొండ మండలంలో వచ్చేసి లాము, కంతేరు, దోమరపత్తి, గరికపాడు, పొన్నెకల్లు ఈ 5 గ్రామాలు కూడా ఈ గ్రేటర్ గుంటూరు కార్పొరేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే లాం పరిధిలో అంటే ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం లాం పరిధిలో అనేక నిర్మాణాలు కూడా చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రభుత్వ రంగ సంస్థలు కూడా నిర్మాణాలు పటిష్టంగా జరగడం కూడా మనం అన్నీ చూసుకోవచ్చు.
ఇకపోతే వట్టిచెరుకూరు మండలం వచ్చేసి మల్లడిగుంట, కొన్నెపాడు, విజనంపాడు, కన్నూతల. అంటే కన్నూతల ఈ 4 గ్రామాలు కూడా గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అయితే వచ్చే అవకాశం ఉంది. అట్లాగే పెద్దకాకాని మండలం వచ్చేసి అంటే విజయవాడ గుంటూరు నేషనల్ హైవే దగ్గరగా ఉంది కాబట్టి పెద్దకాకాని మండలం అంటే గుంటూరు ఏ జిల్లా ఈ పెద్దకాకాని మండలాల్లో వచ్చేసి మొత్తం 8 గ్రామాలు అయితే తీసుకోవడం జరుగుతుందండి. రామచంద్రపాలెం, నమ్మూరు, అగతవారపాడు, గొల్లపూడి, కొప్పురావూరు, పెదకాకాని, వెనిగంట్ల, కిష్టాపురం ఈ 8 గ్రామాలు కూడా పెదకాకాని మండలం కింద మన గుంటూరు కార్పొరేషన్లోకి తీసుకోవడం కూడా జరుగుతుంది. అలాగే గుంటూరు రూరల్ మండలంలో ఎటు నుంచి ఎటు గ్రామాలు తీసుకుంటారంటే చిన్నపలకలూరు, మల్లవరం, పెద్దకాకాని, జొన్నలగడ్డ, చల్లావారిపాలెం, తురకపాలెం, తోకవారిపాలెం, లాల్పురం, వెంగళాయపాలెం, దాసుపాలెం, ఓబులరాయుడుపాలెం మొత్తం వచ్చేసి 8 మండలాల పరిధిలో ఉన్నటువంటి 39 గ్రామాలను కూడా మన మున్సిపల్ కార్పొరేషన్ కింద విలీనం చేయడానికి గవర్నమెంట్ అయితే సన్నాహాలు పూర్తిగా చేయటం జరుగుతుంది. అట్లాగే మరొక ఆసక్తికరమైనటువంటి విషయం ఏంటంటే మనం ఒకసారి ఏపీ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ మధ్యలో మన ఆంధ్రప్రదేశ్ మధ్యలో అంటే టోటల్గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మధ్యస్థగా చూస్తే మాత్రం గుంటూరు, విజయవాడ అని చెప్పుకోవచ్చండి. మధ్యస్థంగా ఉండేటువంటి మెయిన్ ఏంటంటే గుంటూరు, మంగళగిరి, తెనాలి, నూజివీడు ఈ ప్రదేశాన్ని రాజధాని ప్రాంతంగా తీర్చిదిద్దేటటువంటి అవకాశాలైతే మన గవర్నమెంట్ అయితే సన్నాహాలు కూడా పూర్తి స్థాయిలో చేస్తుంది. మొత్తానికి అర్బన్ క్లస్టర్గా మారేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక నడి మధ్యలో వచ్చేటటువంటి ప్రదేశం, ఒక భారీ అర్బన్ క్లస్టర్గా మారేటువంటి అవకాశం అయితే ఉంది. ఈ ఒక విధంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎల్బీ నగర్ టు బిహెచ్ఎల్ ఎంత దూరం అయితే ఉంటుందో అంటే టోటల్గా మనకు అర్థమయ్యే విధంగా చూసుకుంటే 25 కిలోమీటర్ల దూరం నుంచి 30 కిలోమీటర్ల దూరం అనుకుని అట్లాగే రాజధాని అమరావతి కొత్త ప్రాంతాలు రూపొందేటటువంటి గ్రామాలు ఏవైతే ఉంటాయో అంటే గుంటూరు టు అమరావతి, విజయవాడ, గుంటూరు టు విజయవాడ, విజయవాడ టు అమరావతి ఈ ఏరియా కూడా మొత్తం కూడా చూసుకుంటే అటువంటి 25 టు 30 కిలోమీటర్ల దూరం కాక 40 కాస్త అంటే కొంచెం ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఇవి కూడా పూర్తిగా మహానగరాలుగా మారిపోయేటటువంటి అవకాశం చాలా ఉంది. అట్లాగే మెయిన్ సిటీ అంటే అమరావతి టు విజయవాడ, గుంటూరు ఈ రెండింటి మధ్య దూరం వచ్చేసి 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్లు ఉంది కాబట్టి ఆ అమరావతి దాంతో పాటుగా మరొక అద్భుతమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాజధాని మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ ఔటర్ రింగ్ రోడ్ పడుతున్నప్పుడు చుట్టూరు అవుతుంది కాబట్టి 190 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి ఒక మణిహారంగా చెప్పుకొచ్చేటటువంటి చుట్టూరు కూడా ఒక ప్లాన్, ఒక విజన్ ప్రకారం చేస్తున్నారు కాబట్టి మా చుట్టూరు వచ్చేసి మణిహారంగా ఒక రింగ్ లాగా ఉంటే 190 కిలోమీటర్ల దూరంలో చుట్టూరు ఒక అమరావతి 190 కిలోమీటర్ ఓఆర్ఆర్ పడితే వీటి మధ్యలో గ్రామాలన్నీ విలీనం చేయడంతో ఒక అదృష్టం అంటే ఆంధ్రప్రదేశ్ జనాలైతే ఒక అదృష్టం అని భావించవచ్చు. ఇంత మంచి డెవలప్మెంట్ కోసం నిజంగా చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ థ్యాంక్ యూ అనడాలి.